హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య బ్లాగ్స్. సాక్షాత్తు అమ్మవారే నాకు కల్లో కనబడి ఏం చెప్పిందో చెప్తాను. నేను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చెల్లి నేను ఇద్దరం కలిసి అయితే దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి నుండి అయితే 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. మామూలుగా అయితే ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా కాస్త భయంగానే అనిపిస్తుంది. కాకపోతే మేము వెళ్ళే రోజు అయితే చాలా రష్ ఉంది. ఆ రోజైతే భయం అయితే ఏం అనిపించలేదు. అయితే ఈ దారిలో అయితే మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము. తర్వాత అయితే నడుచుకుంటూ ఈ దారిలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా బైక్ పైనే వెళ్ళాము. ఈ దారిలో చిన్నప్పుడు ఎందుకు వెళ్ళే వాళ్ళము అంటే మల్లెపూల కోసం అని చెప్పేసి వెళ్ళే వాళ్ళం. ముద్ద మల్లెపూలు ఉంటాయి కదా, తోట ఈట్ సైడే ఉంటుంది. ఈ దారిలోనే పూల కోసం అని చెప్పేసి చెల్లి నేను చిన్నప్పుడు ఇటు సైడ్ వచ్చేవాళ్ళము. మళ్ళీ ఆ పూలు కూడా మనమే కోసుకోవాలి. మనం కోసుకొని వాళ్ళకి చూపిస్తే ఇంత అని అమౌంట్ చెప్తుండే. ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి మల్లెపూలు అయితే తీసుకొచ్చుకునే వాళ్ళము. ఒకప్పుడు ఈ దారిలో అయితే ఇప్పుడు మేము ఎంటర్ అయిన దగ్గర నుండి బోర్డు చూసారు కదా, అక్కడ నుండి అయితే మొత్తం పంట పొలాలే ఉండేవి. ఒక ఇల్లు కూడా ఉండకపోయేది మా చిన్నప్పుడు. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. ఇండిపెండెంట్ హోమ్స్ అయితే చాలా అయిపోయాయి. చాలా అంటే కొంచెం దూరం వరకు అయితే ఇండిపెండెంట్ హోమ్స్ అయ్యాయి. ఆ తర్వాత అయితే ఇంకా లోపలికి ఇక పంట పొలాలే ఉన్నాయి. ఇక్కడి వరకే అయితే ఇండ్లు ఉన్నాయి. ఆ తర్వాత అయితే మొత్తం పంట పొలాలే ఉన్నాయి. ఈ మా ఊరు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మా చిన్నప్పటికి ఇప్పటికైతే చాలా డెవలప్ అయిపోయింది. మొత్తం అసలు ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా ఇండ్లు అయిపోతున్నాయి. అంత డెవలప్ అయితే అయ్యింది. ఇంకా రాను రాను ఇటు సైడ్ ఈ తొవ్వకు కూడా చాలా ఇండ్లు అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికైతే పంట పొలాలు ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఇండిపెండెంట్ హోమ్స్. అలా అయితే చాలా హోమ్స్ అయితే అవుతున్నాయి. ఇక చెల్లె నేను ఇద్దరం కలిసి నడుచుకుంటూ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే బంతిపూల తోట ఉంది. బంతిపూలు ఇప్పుడు దసరా నవరాత్రుల్లో షూట్ చేశానండి ఈ వీడియో అయితే, అప్పటి వీడియో. ఇక మాకు బతుకమ్మకు కావాలి కదా, ఆ పూలన్నీ బతుకమ్మ కోసం అని చెప్పేసి అయితే అమ్మేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళమండి మేమైతే చెల్లె నేను కలిసి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పొలము, అక్కడికి వచ్చేవాళ్ళ. ఆ ప్లేస్లోనే ముద్దమల్లె తోట అనేది ఉండేది. అక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళము. అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించింది అయితే రైస్ మిల్ అనుకుంటా. ఇప్పటికి కూడా మాది అలాగే ఉంది. అక్కడ నేను చూపిస్తున్నాను కదా టెంపుల్ అయితే అంత దూరంలో ఉంది. ఇంకా అంత దూరం అయితే నడవాలి. అమ్మవారి గోపురం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి కూడా వీడియోలో కరెక్ట్గా చూడండి కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే నగ్నూరు వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే ఇంకొక రూట్ కూడా వస్తుందండి. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే కొత్తపల్లి అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. రూట్ అయితే ఉంది, లోపలికి రోడ్ అయితే ఉంది. ఇక్కడ నవరాత్రుల్లో కాబట్టి ఇక చాలా బాగా డెకరేట్ చేశారు అటు ఇటు సైడ్ కూడా. అయితే అమ్మవారు నాకు కళ్ళలో కనబడి ఏం చెప్పింది అని అంటే, అయితే నేను మనసులో అనుకున్నాను, మొక్కుకోలేదు. అమ్మ తల్లి నీ గుడి దగ్గరికి ఒక్కసారైనా కానీ నడుచుకుంటూ రావాలి అని అనుకున్నాను. అయితే అమ్మవారు నాకు ఎప్పుడు కనబడిందంటే దసరా నవరాత్రుల కంటే ముందే కళ్ళలో కనబడింది. అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా, దర్శనం చేసుకున్నట్టుగా అలా కనబడింది. ఇక ఫిక్స్ అయిపోయాను ఏంటంటే, ఇప్పుడు నవరాత్రులు కదా, ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను బతుకమ్మకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు చూసుకొని అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నాను. నాకైతే ఫైనల్గా దసరా రోజు నడుచుకుంటూ వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. ఆ రోజైతే ఏం భయం అనిపించలేదు, ఎందుకంటే టెంపుల్ దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఇక వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి చెల్లికి నాకైతే అసలు ఏం భయం అనిపించలేదు. నార్మల్ డేస్లో అయితే చాలా భయం వేస్తుంది. అటు సైడ్ ఎవరు రారు కదా, ఓన్లీ టెంపుల్కి వచ్చే వాళ్ళు మాత్రమే వస్తారు. ఈరోజు కూడా టెంపుల్కి వచ్చే వాళ్ళే వస్తున్నారు, కాకపోతే చాలా తక్కువగా ఉంటారు నార్మల్ డేస్లో అయితే. ఇప్పుడు నవరాత్రులు, అది కూడా దసరా రోజు కాబట్టి చాలా రష్ ఉంది. మీరు చూస్తున్నారు కదా రోడ్ పైన ఎంతమంది వెళ్తున్నారో. నార్మల్ డేస్లో అయితే ఒక బైక్, ఎప్పటికో ఒకసారి ఒక బైక్ అలా కనిపిస్తుంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేనైతే కాస్త దగ్గరలోకి అయితే వచ్చినాము. ఇక్కడ ఫామ్ హౌస్ ఏంటో సైడ్కి అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే, అటు సైడ్ అయితే ఎవరో కట్టుకున్నారు. ఇక ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. రావణాసురునిది అయితే విగ్రహము, అంటే
ప్రతిమ అలా పెట్టారు నైట్ కాల్చడానికి. ఇక దసరా రోజు కాబట్టి బండి పూజ చేసుకునే వాళ్ళైతే చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు అప్పటికి కూడా. ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం కదా. చెల్లి వాళ్ళ పాప అయితే బైక్ పైన వచ్చారు. వాళ్ళు మధ్య మధ్యలో ఆగుతామని చెప్పారు, కానీ ఇక బైక్స్ పైన చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళని చూసి అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక వీళ్ళకి ఏం భయం కాదు అని చెప్పేసి ఇక్కడ కార్లు, ఇటు సైడ్ బైక్స్, ఇలా బండి పూజ చేసుకునే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇంకా చెల్లి నేనైతే అలా చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాము. అందరినీ చూస్తూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి కూడా పంట పొలాల మధ్యలో ఉంటుంది. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. ఇక ఇక్కడనైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. నాతోనైతే మా పాప బాబు అయితే రాలేదు, వాళ్ళు తర్వాత వస్తా అన్నారు. అందుకోసం అని చెప్పేసి చెల్లి నేనైతే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్ చుట్టూ ఎటు చూసినా కూడా పంట పొలాలే ఉంటాయి. ఇండ్లు అయితే ఏముండవు. అయితే టెంపుల్కి దగ్గరలో ఎవరో ఒకరైతే ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారో అదొకటి ఉంటుంది తప్పితే మిగతా ఇండ్లు అయితే ఏమీ ఉండవు. ముందు ముందు అయితే టెంపుల్ చుట్టూ కూడా ఇండ్లు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడైతే చెల్లి నేను లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే వినాయకుడిది విగ్రహం ఇలా పెట్టి చాలా బాగా డెకరేట్ చేసారు. టెంపుల్ చుట్టూ కూడా రెడ్ కలర్ క్లాత్ పైన సహస్రనామాలు అవన్నీ రాసి కూడా చాలా బాగా డెకరేట్ చేసారు. అయితే టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శనం చేసుకుంటాము. ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ రైట్ సైడ్ వినాయకుడు ఉంటారు. వినాయకుడిని దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వచ్చేసి ఆదిశంకరాచార్యుల టెంపుల్. ఇక్కడ చూశారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. టెంపుల్ మొత్తం కూడా ఇలాగే డెకరేట్ చేశారు. ఇక్కడ వెళ్తున్న పెద్ద ఆయన చేయబట్టే ఈ టెంపుల్ కట్టించారు. ఆ పెద్ద ఆయనకి అమ్మవారు కళ్ళలో కనబడి చెప్పిందన్నట్టు నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ అయితే ఈ టెంపుల్ ప్రతిష్ఠించారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నాకు కూడా ఐడియా లేదు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ తాత కలిస్తే ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అడిగి తెలుసుకోవాలి. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే గోశాల కూడా ఉంది. గోశాల కూడా దగ్గరికి కూడా వెళ్ళాము. ముందైతే ఫుడ్ తినిపించనించే వాళ్ళు, ఇప్పుడైతే ఫుడ్ ఏమో వాటికి పెట్టనివ్వట్లేదు, వాళ్ళే ఇస్తున్నారు ఫుడ్ అయితే. ఇక ఈ టెంపుల్లో అయితే ఖచ్చితంగా మగవాళ్ళు షర్ట్ ఇప్పేసి బనియన్ పైనే దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే రూల్ అలా ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ తాత చేయబట్టే ఈ టెంపుల్ అయితే కట్టించబడింది. కానీ ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ ఏదైనా కానీ ప్రశాంతతనే ఇస్తుంది. కాకపోతే తొందర మాత్రం బయటికి వెళ్ళాలనిపించదు, అంత బాగా అనిపిస్తుంది టెంపుల్లో. ఆ తర్వాత మా బాబాయ్ అయితే జమ్మాకు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి కాళ్ళు మొక్కుతున్నాడు. ఆ తర్వాత చెల్లి నేను కూడా డాడీకి పెట్టి కాళ్ళు మొక్కాము. ఇదేనండి ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే నా వీడియోస్ చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.